అందరూ ఏఎంఎల్ యొక్క కార్ట్ ఎక్కాలని చెప్పేసి సగం మంది చూస్తూ ఉంటే, అమ్మో! ఏఎంఎల్ ఏదో చేసేస్తుందని మిగిలినోళ్ళు భయపడుతూ ఉన్నారు. అమ్మో! ఏఎంఎల్ ఏదో చేసేస్తుందని మిగిలినోళ్ళు భయపడుతూ ఉన్నారు. యాక్చువల్లీ మీరన్నది కరెక్ట్ పాయింట్. ఏఎంఎల్ డ్యూరింగ్ లెర్నింగ్‌లో ఎక్కడైనా యూజ్ అవుతుందా? పెడగోగల్ మెథడ్స్ నేర్పిస్తారు మా ఫ్యాకల్టీ. ఈ ఉద్యోగాలు పెరుగుతాయా? తరుగుతాయా? పెరుగుతాయా? తరుగుతాయా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే తెలంగాణలో ఆన్లో ఉంది. విద్యార్థులంతా ఏఎంఎల్ మేనియాతో, ఏఎంఎల్ భయంతో రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి రోజులు అనమాట ఇవి. అంటే ఏఎంఎల్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఒకవైపు, లేకపోతే ఒక వర్గము వాదిస్తూ ఉంటే, ఏఎంఎల్ఏ కొత్త ఉద్యోగాలు సృష్టించబోతుందని చెప్పేసి మరో వర్గం వాదించుకుంటూ, ఎవరికి వాళ్ళు ఆ ఏఎంఎల్ అనేటువంటి ఒక బాల్ చుట్టూ మొత్తం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతోటి అందించడానికి, అంటే ఈ సిఎస్సి ఏఎంఎల్, లేకపోతే ఉత్త ఏఎంఎల్ అనుకోండి, లేకపోతే ఏఎంఎల్ జాబ్ లాస్ విషయం అనుకోండి, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో డాక్టర్ పి మాధవి మేడం, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కండ్లకోయ, మేడ్చల్, మల్కాజ్గిరి నుంచి. నమస్కారం మేడం, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్. మేడం, ఏంటి మేడం మొత్తం అన్ని బ్రాంచ్లు వదిలిపెట్టేసి దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు 3 లక్షల మంది ఈ ఎంసెట్ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే దాదాపు 2.5 లక్షల మంది ఫైనల్గా మనకు వస్తూ ఉంటారు. అందరూ ఏఎంఎల్ యొక్క కార్ట్ ఎక్కాలని చెప్పేసి సగం మంది చూస్తూ ఉంటే, అమ్మో! ఏఎంఎల్ ఏదో చేసేస్తుందని మిగిలినోళ్ళు భయపడుతూ ఉన్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? ఏ రకంగా ఈ సిచ్యువేషన్ ఉంది? హలో సార్. యాక్చువల్లీ మీరన్నది కరెక్ట్ పాయింట్. నౌ యాజ్ ద వరల్డ్ ఈజ్ ఎవాల్వింగ్ టువర్డ్స్ ఏఐ అండ్ ఎంఎల్. సో దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ దే ఆర్ డిమాండింగ్ మోర్ ఏఐ స్కిల్డ్ పర్సన్స్. అది బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, హై శాలరీ ప్యాకేజెస్ ఇస్తుంది. రీసెర్చ్లో ఇన్నోవేషన్స్లో గవర్నమెంట్ కూడా త్రూ ఫండింగ్ ఎంకరేజ్ చేస్తుంది. గ్లోబల్గా కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ గ్లోబల్ కంపెనీస్లో. ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తుంది. సో వెన్ కంపేర్ టు కోర్ సిఎస్సి, ఏఎంఎల్ అనేది ఇలా మల్టిపుల్ వేస్లో ఇన్ని డిఫరెంట్ వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేజర్గా అందరు స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ సిఎస్సి అండ్ ఎంఎల్. మరికొక వర్గం వాదిస్తూ ఉంటుంది మేడం, జనరల్ సిఎస్సి తీసుకుంటే మాకు అంటే కోర్ అనే స్ట్రెంత్ ఉంటుంది, రేపు పొద్దున ఏఎంఎల్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? జనరల్ కోర్లో ఏంటంటే వాళ్ళు ఫండమెంటల్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, లైక్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేసెస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అలా చెప్తారు. సో ఇక్కడ మనకి స్పెషలైజేషన్ కోర్స్లో సిఎస్సి ఏఎంఎల్లో అంటే ఫండమెంటల్ సబ్జెక్ట్స్తో పాటు, అంటే కోర్లో ఏవైతే ఉన్నాయో వాటితో పాటు స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే. సో వీళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే స్పెషలైజేషన్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేయడం ద్వారా వీళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సిఎస్సి ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళకి. ఓకే. ఇప్పుడు స్పెసిఫిక్‌గా మనం మాట్లాడాలనుకున్నప్పుడు మేడం, జనరల్‌గా మీరు అన్నట్టుగా ఈ కోర్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, సి ప్లస్ ప్లస్ గానీ, లేకపోతే జావా గానీ, ఇటువంటివన్నీ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గానీ, నెట్వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా సిఎస్సిలో నేర్పిస్తాం. ఇవి కాకుండా ఏం అడిషనల్ స్కిల్స్ ఎగ్జాక్ట్‌గా ఏ సెమిస్టర్‌లో వీళ్ళకి యాడ్ అవుతాయి? యాక్చువల్గా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్లో మేము మా కరికులంలో సి డేటా స్ట్రక్చర్స్తో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా ఇంక్లూడ్ చేశాము. ఓకే. తర్వాత సెకండ్ ఇయర్ లెవెల్కి వచ్చేవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతాయి. తర్వాత మాకు డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, ఇవి ఎన్ఎల్పి, తర్వాత జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇదంతా ఏ సెమిస్టర్‌లో చేస్తారు? ఇవన్నీ మాకు సెకండ్ ఇయర్ లెవెల్లో ఏఐ, థర్డ్ ఇయర్ లెవెల్లో ఎంఎల్ ఉంటుంది. థర్డ్ ఇయర్ లెవెల్లోనే జనరేటివ్ ఏఐ, ఎన్ఎల్పి ఉంటుంది. ఫైనల్ ఇయర్లో డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ అలా ఉంటుంది, అలాంగ్ విత్ ప్రాజెక్ట్స్. ఓకే. సో యాక్చువల్‌గా మేడం, చాలామంది మరో వర్గం వాదన ఏంటి అంటే, ఏఎంఎల్ అనేది చాలా లేటెస్ట్‌గా వచ్చినటువంటి టెక్నాలజీ.
దీనికి సంబంధించినటువంటి నిజంగా కాలేజెస్‌లో చెప్పే ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉండరేమో అని చెప్పేసి పేరెంట్స్ అంటూ ఉంటారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? యాక్చువల్‌గా ఏఎంఎల్ అనేది ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన టెక్నాలజీ కాదు. అది కొన్ని ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో బేసిక్స్ మాత్రమే అంటే థియరీ వరకి మాత్రమే ఉండేది. ఇప్పుడేంటంటే అది ప్రాక్టికల్ ఫామ్‌లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్ చూస్తుంటే మామూలు గూగుల్ మ్యాపింగ్ కానీ అన్నిట్లో ఏఐ ఇన్వాల్వ్ ఉంది. సో, థియరిటికల్‌గా కూడా ఇన్వాల్వ్ అవుతూ ఇప్పుడు థియరిటికల్‌గా కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఓకే. అయితే కమింగ్ టు ఫ్యాకల్టీ చూస్తే, యెస్ ఫ్యాకల్టీ గూడా వాళ్ళకి వాళ్ళు అప్‌డేట్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళు సెషన్స్, కంపెనీస్ నుంచి ట్రైనింగ్స్, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఎన్‌పీటెల్ కోర్సెస్ అలా ఫ్యాకల్టీ వాళ్ళు గూడా అప్‌డేట్ అవుతూ లేటెస్ట్ సబ్జెక్ట్స్‌ని, ట్రెండ్స్‌ని నేర్చుకుంటూ డెఫినిట్‌గా స్టూడెంట్స్‌కి రీచ్ అయ్యేలాగా చూస్తున్నారు ఆల్ ద ఫ్యాకల్టీ. సో, ఈ జెన్‌జీ మొత్తం కూడా చాట్‌జీపీటీలో, జెమినైలో నేర్చుకొని మీ దగ్గరికొస్తున్నారు. అంటే ఈ పిల్లలతో ప్రాక్టికల్‌గా మీరు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులేంది? పర్టిక్యులర్‌గా ఏఎంఎల్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా హై లెవెల్‌లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో గాని, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో వాళ్ళకి 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ నుంచే ఈ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి వచ్చేసినాయి. సో, ఇప్పుడు వాళ్ళుంటారు, స్టేట్ సిలబస్ పిల్లలుంటారు. ప్లస్ ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా నేర్చుకుంటున్నటువంటి మీరున్నారు. సో, ఈ యొక్క జంక్షన్‌ని ఒక హెచ్ఓడిగా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్‌గా మా కాలేజ్‌లో సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ మా డిపార్ట్మెంట్ సీఎస్‌సి, ఏఎంఎల్‌లో జెన్‌జీ పిల్లలు ఆఫ్‌కోర్స్ ఉన్నారు. సో, అందులో ఏంటంటే వాళ్ళు కొంచెము మిస్‌చీవస్‌గా ఉంటారు. కాకపోతే వాళ్ళేంటంటే కొంచెం అడ్వాన్స్డ్ మీరన్నట్టు చాట్ జీపీటీ అవన్నీ కూడా నేర్చుకొనొస్తున్నారు. సో, వాళ్ళకు బేసిక్‌గా చాట్ జీపీటీ వాడడం మాత్రమే తెలుసు. కానీ మా ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చాట్ జీపీటీ వాడడంతో పాటు అందులో ఎర్రర్స్ ఎలా వస్తాయి, కరెక్షన్స్ ఎలా చేయాలి, ఆహ్, డీబగ్గింగ్ ఎలా చేసుకోవాలి, మాకు వీటికి ఎగ్జాంపుల్స్ ఎలా అంటే మాకు పెడగోగల్ మెథడ్స్ నేర్పిస్తారు మా ఫ్యాకల్టీ. క్లాస్ రూమ్ టీచింగ్‌తో పాటు పెడగోగల్ మెథడ్స్‌లో మాకు ప్రాంప్ట్ టు ప్రోటోటైప్ అని, డీబగ్గింగ్ యూజింగ్ ఏఐ అని, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ విత్ ఏఐ అని ఇలా పెడగోగల్ మెథడ్స్ నేర్పిస్తూ స్టూడెంట్స్‌ని ఎంగేజ్‌గా చేసుకుంటూ, స్టూడెంట్స్‌ని ఇన్వాల్వ్ చేస్తూ ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడం యాక్చువల్‌గా మరో సందేహం పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి క్వెషన్‌లే మేడం ఇవన్నీ నేను అడిగేది. ఎందుకంటే మా పేరెంట్స్ మీ దాకా అప్రోచ్ అవ్వడం ఇబ్బంది కాబట్టి, ఇన్ని లక్షల మందికి మీరు ఇచ్చేటువంటి సమాధానాలు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ లేకపోతే కొన్ని వార్తా సంస్థలనుకోండి ఇట్లా చెప్తూ ఉన్నాయన్నమాట. అంటే రేపు వీళ్ళు ఫ్యూచరిస్టిక్‌గా వీళ్ళు వర్క్ చేయబోయేటువంటి టెక్నాలజీ ఇంతవరకు డిఫైన్ చేయబడలేదు. ఏఐఎంఎల్ కూడా ఈ 4 ఇయర్స్ తర్వాత డిసపియర్ అయిపోతుంది అని ఒక వర్గం అంటూ ఉంటుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి మేడం? లేదండి. 4 ఇయర్స్ తర్వాత ఏఎంఎల్ డిసపియర్ అనేది మాత్రం ఇది చాలా అబద్ధం. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డే టు డే యాక్టివిటీస్‌లో ఏఐ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాము, ఏం సెర్చ్ చేస్తున్నాము, ఏం ఇమేజెస్ చూస్తున్నాము, ప్లస్ మన ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌లో గానీ, అగ్రికల్చరల్ సిస్టమ్‌లో గానీ, మెడికల్ గానీ అలా చాలా ప్లేసెస్‌లో ఏఐ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది. సో, టెక్నాలజీని మనము అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం గానీ, టెక్నాలజీ అనేది మనకెక్కడా మనకు డిసపియర్ అనేది ఛాన్సెసే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే స్టార్టింగ్‌లో మామూలు ఫోన్స్ వచ్చాయి. తర్వాత స్మార్ట్ ఫోన్స్‌కి అప్‌గ్రేడ్ అయ్యాయి. ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. కానీ టెక్నాలజీ మాయమయ్యలేదు కదా! ఇంకా అప్‌గ్రేడ్ అవుతుంది. సో, ఏఎంఎల్ కూడా అంతే బేసిక్స్‌తో స్టార్ట్ అయ్యి ఇంకా ప్రాక్టికల్‌గా అన్ని అప్లికేషన్స్ వరల్డ్ వైడ్‌లో అన్ని అప్లికేషన్స్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే. పర్టిక్యులర్‌గా మేడం ఈ సీఎస్‌సి, ఏఎంఎల్ తాలూకు పర్టిక్యులర్‌గా తీసుకున్నప్పుడు, ఒక కంపెనీ మీ దగ్గరికి ప్లేస్‌మెంట్‌కొచ్చినప్పుడు, పర్టిక్యులర్‌గా సీఎస్‌సి, ఏఎంఎల్ స్టూడెంట్ కావాలా అని అడుగుతుందా? లేకపోతే జనరల్‌గా సీఎస్‌సికి సంబంధించినటువంటి అందరిని గూడా సీఎస్‌సి ఫ్యామిలీ అనుకున్నది. ఇప్పుడు మన దగ్గర సీఎస్‌సి ఉంది, సీఎస్‌సి, ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఐటీ ఉంది ఎగ్జాంపుల్ ఇట్లా అనుకుంటే, వీళ్ళందరిని గూడా ఒకే ఐతో చూస్తుందా? యాక్చువల్‌గా కొన్ని కంపెనీస్ ఏమో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వరకు చూస్తుంది. కొన్ని కంపెనీస్ కామన్‌గా ప్రిఫర్ చేశాయి. కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్‌గా అడుగుతారు. ఏఐ స్కిల్స్ ఏమేమున్నాయి? బికాస్ దే వాంట్ టు ఆఫర్ ఏఐ ఇంజినీర్ జాబ్స్, ఎంఎల్ ఇంజినీర్ జాబ్స్, డీఎల్ ఇంజినీర్ జాబ్స్. సో, అలా కొన్ని కంపెనీస్ మాత్రం స్పెసిఫిక్‌గా అడుగుతాయి. సో, వాళ్ళకు మాత్రం మా స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. మేడం ఇప్పుడు యాంథ్రోపిక్ ఏఐ ఇవన్నీ వస్తున్నాయి గదా! ఇప్పుడు యాంథ్రోపిక్ ఏఐ అయితే మొత్తం గూడా అంటే కంపెనీలనే రీప్లేస్ చేసే అంత స్థాయిలో వెళ్తుందని చెప్పి అంటున్నారు గదా! ఇది గూడా పేరెంట్స్ యొక్క భయానికి కారణం గదా! అంటే దీంట్లో ఒక లాజిక్ ఏముంటదంటారు? అంటే ఈ ఉద్యోగాలు పెరుగుతాయా? తరుగుతాయా? యాక్చువల్‌గా ఈ ఉద్యోగాలు మీరన్నట్టు హై సాలరీ జాబ్స్ ఉంటారు కదా సార్! వాళ్ళకి ఏమవుతుందంటే అటువంటి జాబ్స్‌కి కొంచెం లాస్ వచ్చి యావరేజ్ సాలరీ జాబ్స్ ప్యాకేజెస్ ఉంటాయి కదా! సో, వాళ్ళని ఇంకా ఈ సాలరీ ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే బేసిక్ జాబ్స్ అనేవి అంటే లైక్ డేటా ఎంట్రింగ్, హ్మ్. డేటా అనలైజ్ అట్లాంటివి బేసిక్ జాబ్స్‌కి కొంచెం ప్రాబ్లమే. కానీ యావరేజ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి అంటే మాక్సిమం అంటే జాబ్స్ ఆపర్చునిటీస్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి. దీన్ని ఏఐ ద్వారా.
జనరల్‌గా మేడం ఇప్పుడు పీసీఎం చదివినటువంటి పిల్లలు మన దగ్గరికి వస్తుంటారు. పర్టిక్యులర్‌గా సీఎస్‌సి, ఏఎంఎల్ చదవాలనుకున్నట్లయితే ఈ 3 సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్ట్‌లో స్టూడెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే అతనికి ఈజీగా ఏఎంఎల్ అనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? యాక్చువల్లీ అలా కంపేర్ చేస్తే పీసీఎం స్టూడెంట్స్‌తోని కంపేర్ చేస్తే మ్యాథ్స్ ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మాకు ఏఎంఎల్‌లో కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. హ్మ్. సో, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ యూజింగ్ ఏఐ, యూజింగ్ ఎంఎల్ అలా ల్యాబ్స్ కూడా స్పెసిఫిక్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ ప్రయారిటీ మ్యాథ్స్ వాళ్ళకి, సెకండ్ ప్రయారిటీ ఫిజిక్స్ వాళ్ళకి. ఓకే. సో, ఇప్పుడు సీఎస్‌సి, ఏఎంఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్‌గా మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఓన్లీ పైథాన్ అనేది మేజర్ రోల్ కదా మేడం. అంటే ఏఎంఎల్ చేయాలనుకున్నట్లయితే. ఇప్పుడు వీళ్ళకి సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని వీళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ ఏఎంఎల్ డ్యూరింగ్ లెర్నింగ్‌లో ఎక్కడైనా యూజ్ అవుతుందా? యాహ్! డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ అంటే యాక్చువల్‌గా సి ప్లస్ ప్లస్‌లో ఊప్స్ కాన్సెప్ట్స్, జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ అవన్నీ కంపల్సరీ వచ్చుండాలి. పైథాన్‌లో గూడా ఇప్పుడు కాకపోతే ఏంటంటే ప్రోగ్రామింగ్ అంతా గూడా ఇప్పుడు ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ గానీ, డీప్ లెర్నింగ్ గానీ అవన్నీ త్రూ పైథాన్ ఇంప్లిమెంటేషన్ సో, జరుగుతున్నాయి ల్యాబ్స్‌లో. మేజర్‌గా ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు పైథాన్ స్కిల్లు స్టబాన్‌గా నేర్చుకున్నటువంటి విద్యార్థి ఏఎంఎల్‌ని కొంత ఈజీగా చేయొచ్చా మేడం? యాహ్! పైథాన్ స్కిల్స్ పర్ఫెక్ట్‌గా వస్తే మనకి ఇంప్లిమెంటేషన్ ల్యాబ్స్‌లో ఇంప్లిమెంటేషన్ అనేది పిల్లలకి చాలా బెటర్‌గా ఉంటుంది. ఓకే. జనరల్‌గా మరొక అప్రహెన్షన్, అపోహ ఏముంటదంటే మేడం పబ్లిక్‌లో గాని, దీంట్లో గాని, ఒకటి ఫ్యాకల్టీ దీనికి అప్డేట్ అవ్వరనేది కొంతమంది చెప్పేటువంటి ఒక వెర్షన్. రెండో వెర్షన్ వచ్చేసి ఈ జనరేటివ్ ఏఐ రన్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ఏజెంట్స్ బిల్డ్ చేయాలన్నా గానీ, దీనికి రిక్వైర్డ్ హార్డ్‌వేర్ ఏదైతే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉందో ఇది కూడా చాలా హై ఎండ్‌లో ఉన్నవి. ఇటువంటివి జనరల్‌గా ఈ ఎంసెట్ కాలేజెస్‌లో ఉండవని చెప్పేసి కొంతమంది నిందలాగా చెప్తూ ఉంటారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? మీ యొక్క వెర్షన్ ఏంటి? యాక్చువల్‌గా ఫ్యాకల్టీ అప్‌డేటెడ్‌గా ఉండరు అని మాత్రం అది మాత్రం వి కెనాట్ యాక్సెప్ట్ ఇట్. బికాజ్ ఇందాక చెప్పినట్టు మా ఫ్యాకల్టీ అందరూ దే విల్ బి అటెండింగ్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామింగ్స్. దే విల్ బి అటెండింగ్ ఎన్‌పీటీఎల్ సెషన్స్ అండ్ ఇంటర్నల్‌గా కాలేజ్‌లో కూడా వీ విల్ బి కండక్టింగ్ నో యువర్ సబ్జెక్ట్ అని వాట్ ఆర్ ద ఏఐ టూల్స్ వీ కెన్ యూజ్. సో, వెనెవర్ ఫ్యాకల్టీ ఈస్ ఫ్రీ విల్ బి కండక్టింగ్ ద సెషన్స్. ఇంటరాక్టింగ్ అమాంగ్ ద ఫ్యాకల్టీ విల్ బి డన్ అక్రాస్ ఇంటర్‌డిసిప్లిన్ డిపార్ట్మెంట్స్. సో, ఇలా ఫ్యాకల్టీ అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు. సో, కమింగ్ టు ల్యాబ్స్ అనేది మాకు కాన్ఫిగరేషన్ ఇప్పుడు పైథాన్ కాబట్టి సో, మా కాన్ఫిగరేషన్ హై ఎండ్‌గానే ఉంటుంది. అది ఒక అపోహ మాత్రమే. కొన్ని కాలేజెస్‌లో సాఫ్ట్‌వేర్స్ ఉండకపోవచ్చు. అది నాకు తెలీదు కానీ మా కాలేజ్‌లో మాత్రం ఆ సాఫ్ట్‌వేర్ అంతా అప్‌డేటెడ్‌గా ఉంటుంది. మా కరిక్యులమ్‌కి అకార్డింగ్ అన్ని సాఫ్ట్‌వేర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఎల్ఎల్ఎం టూల్స్ గురించి సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎటువంటి ఎల్ఎల్ఎం టూల్స్ మీరు డే టు డే లైఫ్‌లో గాని, లేకపోతే పిల్లలకు నేర్పిస్తున్నారని అంటే ఏం చెప్తారు మేడం? యాక్చువల్‌గా ఎల్ఎల్ఎం టూల్ అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ చాట్‌జీపీటీ. సో, ఓకే. అదే కాకుండా మాకు కర్సర్ ఏఐ అని ఉంటుంది. ఏఐ ప్రోగ్రామింగ్ కోసం కర్సర్ ఏఐ అని ఉంటుంది. అట్లానే గిట్‌హబ్ కోపైలట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్‌ఫ్లో, టెన్సర్‌ఫ్లో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. పిల్లలకి టూల్స్ యూజ్ చేయడంతో పాటు స్టూడెంట్స్‌ని ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాం మేము యాస్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులమ్. ఓకే. ఇప్పుడు ఈ లీడ్ కోడ్స్‌లో కూడా ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు మేడం. అది చాలా టఫ్‌గా ఉంటున్నట్టున్నాయి ప్రాబ్లమ్స్. అంటే మాకు చాలామంది అలా చెప్తూ ఉన్నారు. సో, లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ చేయించేటప్పుడు కూడా పిల్లలకి మీరు సపోర్ట్ చేస్తుంటారా? లేకపోతే ఇది ప్లేస్‌మెంట్ డివిజన్‌కి సంబంధించినటువంటి టాపికా? యాక్చువల్‌గా లీడ్ కోడ్ చేసేటప్పుడు స్టూడెంట్స్‌కి మా ఫ్యాకల్టీ నుంచి మేము హెల్ప్ చేస్తా ఉంటాము. సో, ఇది ఎలా అవుతుంది అంటే మాకు ఏఎంఎల్‌లో కొన్ని క్లబ్స్ ఉన్నాయి స్పెసిఫిక్‌గా. ఏఐ క్లబ్, ఎంఎల్ క్లబ్ ఇలా కొన్ని స్పెసిఫిక్‌గా మా డిపార్ట్మెంట్ సీఎస్‌సి, ఏఎంఎల్ డిపార్ట్మెంట్ క్లబ్స్ ఉన్నాయి. సో, ఆ క్లబ్స్‌లో మాకు స్పెసిఫిక్‌గా ఫ్యాకల్టీస్ ఉంటారు. సో, ఆ క్లబ్స్‌లో ఫ్యాకల్టీ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్‌లో గూడా వాళ్ళకి వస్తుంది. ప్లస్ ఈ క్లబ్స్ ద్వారా మా ఫ్యాకల్టీ గూడా స్టూడెంట్స్‌కి గైడ్ చేస్తూ ఉంటారు. సీఎస్‌సి డేటా సైన్స్ వర్సెస్ సీఎస్‌సి ఏఎంఎల్. అంటే ఇదంతా కూడా ఒకటే దారి. డేటా సైన్స్ కన్నా ఇంకో 4 అడుగులు ముందుకు పోతే ఏఎంఎల్ సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వచ్చు. డేటా సైన్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఈజీగా ఉంటదంటారు. ఇది అపోహ, నిజమా? ఒకవేళ ఉన్నట్లయితే ఈ కాన్సెప్ట్స్ ఎంత సిమిలారిటీ ఉంటాయి మేడం? యాక్చువల్‌గా సీఎస్‌సి డేటా సైన్స్ అనేది ఒక స్పెషలైజేషన్ కిందకొస్తుంది. సీఎస్‌సి ఏఐ అండ్ ఎంఎల్‌కి ఒక స్పెషలైజేషన్ వస్తుంది. ఇందులో మనకి కరిక్యులమ్‌లో డిజైన్ చేసే కాన్సెప్ట్స్ ఐ మీన్ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏఎంఎల్‌లో ఉండే కరిక్యులమ్‌లో ఎలెక్టివ్స్ గానీ, కోర్ సబ్జెక్ట్స్ గానీ అన్నీ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. కాకపోతే రెండిటికి కామన్‌గా ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి సీఎస్‌సి కోర్‌వి. అవి మాత్రం బేసిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఎంత లైక్ పర్సెంటేజ్ ఆపరేటింగ్ ఉంటాయి మేడం? ఇప్పుడు సీఎస్‌సి, ఏఎంఎల్, డేటా సైన్స్‌లో కోర్‌కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంత వరకు ఉంటుంది సిలబస్? లైక్ 30-40%
ఉంటుంది. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, హ్మ్. ప్రోగ్రామింగ్, జావా సాఫ్ట్‌వేర్ గానీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్ నెట్వర్క్స్, ఎసెన్షియల్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, హ్మ్. అలా కొన్ని కామన్‌గా ఉంటాయి. అవి కంపల్సరీ ఏ బ్రాంచ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయినా ఇవి కంపల్సరీ చదువుకోవాలి. బికాజ్ ఓకే. దోస్ ఆర్ ది ఫౌండేషన్స్. ఓకే. ఎలెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైనటువంటి ఎలెక్టివ్స్ మనం ఆఫర్ చేస్తూ ఉంటాం మేడం? లేకపోతే ఇప్పుడు ఈ 20% మనకి ఏదైతే జేఎన్‌టీయూకి మనకి మధ్య ఉందో, సో మీ డిపార్ట్మెంట్‌లో ఎటువంటి ఎలెక్టివ్స్‌ని గాని, లేకపోతే ఎటువంటి న్యూ సిలబస్‌ని ఇన్కార్పొరేట్ చేశారు వితిన్ యువర్ ఫ్రేమ్‌వర్క్? యాక్చువల్‌గా మాకు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి, ఇట్లాంటివన్నీ మాకు కోర్ సబ్జెక్ట్స్‌గానే ఉంటాయి. సో, ఎలెక్టివ్స్‌కొచ్చేవరికి మాకేంటంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని, మళ్ళీ ప్యాటర్న్ రికగ్నైజేషన్ అని, అలా ఎలెక్టివ్స్‌లో గూడా ఇంకా అంటే డీపర్ సైడ్. ఇంకా అడిషనల్‌గా మాకు స్టూడెంట్స్‌కి యూజ్ అవుతాయి. కోర్ ఓకే. అంటే మా కోర్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్‌కి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మేడం యాక్చువల్‌గా ఎప్పుడు చదువనేది గాకుండా మీ దగ్గర ఉన్నటువంటి క్లబ్స్ అంటే పర్టిక్యులర్‌గా అది క్లబ్ అంటే ఓన్లీ అకాడమిక్ క్లబ్స్ గూడా ఉంటాయి. లేకపోతే కల్చరల్ క్లబ్స్ గూడా ఉంటాయి. అకాడమిక్‌లో డిఫరెంట్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకి మోటివేషన్ వస్తుంది. సో, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎటువంటి క్లబ్స్ చేస్తారు మీ పర్టిక్యులర్ బ్రాంచ్ నుంచి? సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ సీఎస్‌సి, ఏఎంఎల్‌లో మాకు వేరియస్ క్లబ్స్ ఉన్నాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లబ్, మెషిన్ లెర్నింగ్ క్లబ్, బ్లాక్ చైన్ క్లబ్, బిగ్ డేటా క్లబ్, ఇలా డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. సో, ప్రతి క్లబ్‌లో ప్రతి సెక్షన్ నుంచి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, అంటే అందరూ ఒకే క్లబ్‌కి ఇంట్రెస్ట్ చూపియకపోవచ్చు స్టూడెంట్స్. సో, వీల్ సెగ్రిగేట్ ద స్టూడెంట్స్ యాస్ పర్ దేర్ ఇంట్రెస్ట్. సో, ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం స్టూడెంట్స్ క్లబ్‌లో జాయిన్ అవుతారు. వీల్ కండక్ట్ సమ్ బేసిక్ శాంపిల్ టెస్ట్ ఆల్సో. దాన్ని స్క్రూటినీ చేసి దాని ప్రకారం కన్సర్న్ ఏఐ క్లబ్‌లో, ఎంఎల్ క్లబ్‌లో స్టూడెంట్స్‌ని జాయిన్ చేస్తాం. సో, ఈ క్లబ్‌లో ఏంటంటే స్టూడెంట్స్ విల్ ఇన్వాల్వ్ ఇంటు ద యాక్టివిటీ. జనరల్‌గా క్లాస్ రూమ్ టీచింగ్‌లో ఫ్యాకల్టీ చెప్పడం, స్టూడెంట్స్ వినడం, అదే కాకుండా మా క్లబ్స్‌లో స్టూడెంట్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. సీనియర్స్, జూనియర్స్‌కి గైడ్ చేయడము, మల్టిపుల్ అప్లికేషన్స్ డెవలప్ చేసి ఇండస్ట్రీకి ఏమేం కావాలో వాళ్ళ డిస్కషన్స్ ద్వారా ఫ్యాకల్టీ డెఫినెట్‌గా సపోర్ట్ ఉంటారు. ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకొని, సో, ఇలా దీంతోనే ఏమవుతుందంటే వాళ్ళకి హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్‌కి దే విల్ బి మోర్ ఎంకరేజ్డ్, సో దట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఓకే. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఇన్నోవేటివ్ పెడగాగీస్ విచ్ యూ ఆర్ అడాప్టింగ్ అట్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్? Actually, in the Department of CSC and AML offers many pedagogical methods like student seminars, innovative assignments, role play, snap talk. So, apart from this, we have some of the pedagogical methods which are relevant to our specific AI and ML branch, like flipped classroom with AI, prompt to prototype engineering, and debugging through AI. సో, ఇలాంటివి ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ see whatever LLMs are giving, we cannot trust, right? So here the students they will be discussing about what are the errors in that, whatever ఓకే. chat gpt it is producing, so what are the errors, so that it will be easy for them. అంటే ఏదైనా డేటా రాగానే అది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా హౌ టు అనలైజ్ ద డేటా, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఇలా డిఫరెంట్ పెడగాగల్ మెథడ్స్ ద్వారా చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ చూసుకుంటే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ విత్ ఏఐ చూస్తే, సో ఫ్యాకల్టీ విల్ డెలివర్ సమ్ ద కంటెంట్స్ యాజ్ పర్ ద కరికులం. So they will give a task to students. So next day, students while coming, they will discuss that complete task, and they will discuss to their students, their co-students. So in that, students will be involving, and they will be self motivated with all these pedagogical methods. సో మేడం యాక్చువల్‌గా ఇప్పుడు సీఎస్‌సీఏఎంఎల్‌లో అన్ని కాలేజీల్లో అకార్డింగ్ టు ద జేఎన్‌టీయూ నార్మ్స్ ప్రకారం లేకపోతే ఏఐసీటీ నార్మ్స్ ప్రకారం ల్యాబ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఏమి స్పెషల్‌గా మీకు సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానాలేంటి? లేకపోతే ఎటువంటి యూజ్ చేస్తున్నారు? యాక్చువల్‌గా మేము కరికులం డిజైన్ చేసేటప్పుడు కొన్ని అడ్వాన్స్ ల్యాబ్స్ పెడతాము. సో, అడ్వాన్స్ ల్యాబ్స్‌తో పాటు అడిషనల్‌గా మాకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. సో, ఆ ప్లాట్‌ఫామ్స్ ద్వారా స్టూడెంట్స్‌ని ఇంకా ఇన్వాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఐఎమ్‌నియో ప్లాట్‌ఫామ్ అని ఉంది. సో, ఐఎమ్‌నియో ప్లాట్‌ఫామ్‌లో మాకు నియో కొలాబ్, నియో ప్యాట్ అని కోడింగ్‌కి గానీ, ప్లస్ నియో ప్యాట్ అంటే ప్లేస్‌మెంట్స్ రిలేటెడ్ గానీ, అలా స్పెషల్ కోర్స్ మాకు స్టూడెంట్స్‌కి ఇన్వాల్వ్ చేసి స్టూడెంట్స్‌ని ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేసేలాగా మేము చూస్తాము. ఇందులో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ గానీ, ఎటువంటి చీటింగ్ గానీ జరగకుండా వాళ్ళు ఇండస్ట్రీకి రెడీగా అవ్వడానికి, వాళ్ళు స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి ఫ్యాకల్టీ అసిస్టెంట్‌ని ఇస్తాం. ఓకే. సో సీఎస్‌సి, ఏఎంఎల్ తీసుకున్నటువంటి విద్యార్థి యాక్చువల్‌గా ఎంత అంటే ఇంటర్మీడియేట్‌లో లేకపోతే అంటే కొంచెం డల్ స్టూడెంట్ కూడా తీసుకొని దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటదా మేడం? లేకపోతే ఈ బ్రాంచ్ అనేది ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అని చెప్తారా?
యాక్చువల్‌గా ఈ బ్రాంచ్ అనేది ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. డల్ స్టూడెంట్స్ గానీ, మెరిట్ స్టూడెంట్స్ కానీ. ఇట్స్ కంప్లీట్‌లీ ఆన్ ద స్టూడెంట్ డిపెండెంట్. స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి, నాకు రావాలి తపన. ఎలాగో ఫ్యాకల్టీ సపోర్ట్ డెఫినిట్‌గా ఉంటుంది. డిపార్ట్మెంట్ సపోర్ట్ కంప్లీట్‌గా ఉంటుంది. డల్ స్టూడెంట్స్‌కైనా, మెరిట్ స్టూడెంట్స్‌కైనా ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే స్టూడెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీ ఉండాలి. ఏ కోర్స్ అయినా సరే స్టూడెంట్ ఇన్వాల్వ్‌మెంట్ కంప్లీట్‌గా ఉండాలి. జనరల్‌గా మీరు ఒక 60 మెంబర్స్ సెక్షన్‌లో ఒక 10 మంది డల్ స్టూడెంట్స్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు, వాళ్ళని వీళ్ళతో కలపడానికి, లేకపోతే వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గాని, లేకపోతే ఇంప్లిమెంటేషన్స్ ఏమున్నాయి? దాని గురించి చెప్పండి. ఇది చాలా మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా మీరన్నట్టు క్లాస్‌లో 60-70 మెంబర్స్ ఉంటే కంపల్సరీ 10-15 స్టూడెంట్స్ డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో, వాళ్ళని మేము ఎలా మోటివేట్ చేస్తామంటే వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాము. వి కాల్ దెమ్ యాస్ స్లో లెర్నర్స్. అంటే వాళ్ళు గుడ్ స్టూడెంట్సే కాకపోతే స్లోగా నేర్చుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి మేము స్పెషల్‌గా కొన్ని మెథడ్స్ పెడతాము. లైక్ రెమెడియల్ మెథడ్, మేకప్ క్లాసెస్. సో, ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దేర్ మార్క్స్ అండ్ ఆల్. అలా మేము కొన్ని స్టెప్ మెటీరియల్ అని ప్రతి సబ్జెక్ట్‌కి ఒక మెటీరియల్ కొంచెం షార్ట్‌కట్‌గా ఎలా నేర్చుకోవాలి. సో దట్ అందరు స్టూడెంట్స్‌తోని వాళ్ళు పాస్ అయ్యి మంచి జాబ్ తీసుకురావాలని ఇలాంటి కొన్ని మెథడ్స్ ఫాలో చేస్తాం. ఓకే. సరే మేడం. స్లో లెర్నర్స్ అయితే మీరైతే 60 మందిలో 15 మంది ఉంటారు. సో, వాళ్ళ వరకు మీరు ఎలాగో రెమెడియల్ క్లాసెస్ పెడుతున్నాము, లేకపోతే వాళ్ళని దీంతో కలపడానికి అవసరమైనటువంటి సో, ఒకవేళ సూపర్ ఫాస్ట్ మెరిట్ స్టూడెంట్ ఉన్నట్లయితే, వాడు వీళ్ళతో అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం మీరు ఏదైనా ప్రత్యేకమైనటువంటి బకెట్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి, వాళ్ళకి సెపరేట్‌గా ఏదైనా టీచింగ్ అనేది చేస్తారా? యెస్. డెఫినెట్‌గా ఫాస్ట్ లెర్నర్స్‌కి మేము మల్టిపుల్ ఈవెంట్స్‌లో ఎంగేజ్ చేస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్లేస్‌మెంట్స్‌లో హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ అవ్వడానికి ఫుల్ మోటివేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి కొన్ని ప్రొఫెషనల్ చాప్టర్స్ అని ఉంటాయి. విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ లైక్ ఐఈఐ, ఐఎస్టీఈ, ఐట్రిపుల్ ఈ, సిఎస్ఐ ఇలాంటి కొన్ని ప్రొఫెషనల్ చాప్టర్స్‌లు ఉంటాయి. సో, స్టూడెంట్స్‌ని ఆ చాప్టర్స్‌లో ఇంక్లూడ్ చేస్తాము. అండ్ వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్‌కి మాకు ఎవ్రీడే యాన్యువల్ డేకి వాళ్ళకి రివార్డ్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ వాళ్ళకి ఎన్‌పీటెల్ కోర్సెస్ నేర్పిస్తాము. స్పోకెన్ ట్యుటోరియల్ కోర్సెస్ నేర్పిస్తారు. అంటే మా సర్టిఫికేషన్‌తో పాటు ఎన్‌పీటెల్ సర్టిఫికేట్స్, వాధ్వాని సర్టిఫికేట్స్, స్పోకెన్ ట్యుటోరియల్ సర్టిఫికేట్స్ ఇలా మల్టిపుల్ సర్టిఫికేట్స్ రావడానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, చూసారు గదండీ! మేడం సీఎస్‌సి, ఏఎంఎల్‌కి సంబంధించి ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు. దీంట్లో ఎటువంటి ఆహ్, స్పెషాలిటీస్ ఉంటాయి. అంటే రాదర్ దాన్ జనరల్ సీఎస్‌సి వర్సెస్ సీఎస్‌సి, ఏఎంఎల్ కూడా మనం చూసాం. సో, డల్ స్టూడెంట్సా లేకపోతే మెరిట్ స్టూడెంట్స్ అనేది అంత సంబంధం లేకుండా సో, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ అయితే అన్ని రకాలైనటువంటి స్టూడెంట్స్‌ని కూడా అంటే కలుపుకొని తీసుకెళ్లడం కోసం అంటే మెరిట్ స్టూడెంట్స్‌ని సెపరేట్‌గా చేసి వాళ్ళకి అవసరమైనటువంటి టెక్నాలజీస్ నేర్పించడం దగ్గర నుంచి డల్ స్టూడెంట్స్‌కి అవసరమైనటువంటి రెమెడియల్ క్లాసెస్ లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆహ్, అంటే వీళ్ళతో ఈక్వల్‌గా కలపడానికి అవసరమైనటువంటి అన్ని స్ట్రాటజీస్ కూడా సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ యూజ్ చేస్తూ ఉంది. సో, మీరు ఇది ఎంత కట్ ఆఫ్ ఉంటుంది మేడం జనరల్‌గా ఇది ఒక పాయింట్ మనం మర్చిపోయాం. జనరల్‌గా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఓసీకి ఇప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో మన ఎంసెట్ కాలేజ్‌కి? అంటారా? ఒక 20,000 15-20. 15,000-20,000 ర్యాంక్ గాని వచ్చినట్లయితే మన కాలేజ్‌లో అడ్మిట్ అయిపోవచ్చు. సో, ఇదండి మీ ర్యాంక్ గాని 15,000-20,000 గాని ఉన్నట్లయితే సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మీరు సీఎస్‌సి, ఏఎంఎల్ బ్రాంచ్ మీకు సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆప్షన్స్ పెట్టుకోండి. సో, మీకేదైనా దీనికి సంబంధించినటువంటి మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినిట్‌గా వి కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ క్వెషన్స్. థాంక్ యూ సో మచ్ మేడం ఫర్ విజిటింగ్ అవర్ స్టూడియో. థాంక్ యూ. థాంక్ యూ.